కార్మికునికి కూడా కనీసం అంటే 50 రూపాయలు కూడా సరిగ్గా గిట్టని పరిస్థితిలో ఇవాళ చేనేత కార్మికుడు ఉన్నాడు అన్న సంగతి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు కన్నులు తెరవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ ప్రభుత్వానికి కూడా దిమ్మ తిరిగిపోయేలా వాళ్ళందరి కళ్ళు కూడా తెరవాలి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిసి పుట్టిందే ఓదార్పు యాత్ర. ప్రకాశం జిల్లాలో 33వ రోజు ఓదార్పు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా యువనేతకు ఘన స్వాగతం పలికారు. ఎక్కడికి వెళ్లినా జనం వెల్లువలా తరలి వచ్చారు. 33వ రోజు ఓదార్పు యాత్ర ఉదయం 9:30 గంటలకు శానంపూడి నుంచి ప్రారంభమైంది. వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కందుకూరులో వైఎస్ విగ్రహ కమిటీ చైర్మన్ ఖాదర్ భాషా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెత్తిన టోపీ పెట్టి శాలువతో సత్కరించారు. ఎవరు అడక్కపోయినా వచ్చి వాళ్ళ వంతుగా వాళ్ళంతట వాళ్ళే మేం పెట్టుకుంటాము ఈ విగ్రహానికి, అంతో ఇంతో మా పేరు కూడా ఉండాలి అని చెప్పి ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత వాళ్ళు చూపించారు అని అంటే నిజంగా కూడా ముస్లిం సోదరులు బ్రతుకులు దుర్లభంగా ఉన్నాయని, అద్భుతమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని దశాబ్దాలుగా అందరూ చూడడమే కానీ ఏ రోజు ఎవడు కూడా ఏమీ చేయలేదు. రాష్ట్రం కాదు కదా, దేశంలో కూడా నిజంగా కూడా ఎవరైనా ముస్లిం సోదరుల గురించి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది ఒక్క వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ప్రకాశం జిల్లాలోని 33వ రోజు ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14 గ్రామాల్లో పర్యటించి 12 వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాత్రి 12 గంటల సమయంలో వెంకుపాలెంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అర్ధరాత్రి దాటాక కూడా ఓదార్పు యాత్ర కొనసాగింది. రాత్రికి కందుకూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేశారు. ప్రతి ఇంటిని ఒక కొడుకులా సేవించుటే తన పాలనగా. నువ్వు మాకై జన్మే ఎత్తితివా, కొత్త దిశనే మాకు చూపితివా. అర్జం హోమం ధూమం వేగం వర్షం శిఖం బీజం స్వేదం సేద్యం విజయం. నడిచిన అడుగు చప్పుడు ఢిల్లీ కోట ధ్వనించెనట. నీవు పలికితే పొడుగు గుడిసెలో పేద గుండె పులకించెనట. అన్నాని పిలిచేవు, అమ్మాని వచ్చేవు, మా చేతి ముద్దైన పరమాన్నమే అంట.